ప్రతి పార్టీ అధికారుల అనుమతితో జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడం సహజం. అయితే ఈ తరహాలోనే వైసీపీ సైతం జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి పూనుకుంది. అయితే అన్ని పార్టీల మాదిరి చిన్న చితక కార్యాలయాలను నిర్మించలేదు. వందల కోట్లను వెచ్చించి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజభవనాలను తలపించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయాలను నిర్మించారనే వార్తలు ప్రస్తుతం అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అనుమతులకు విరుద్ధంగా కట్టిన వైసీపీ కార్యాలయాల్లో కొన్నిటిని కూల్చేయగా మరికొన్నింటికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ఘటనపై తాజాగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగిరా, వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు అని అన్నారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నా. నీ ఒక్కడికి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇల్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, కూటమి ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో వైసీపీ కార్యాలయాలు కూడా కూల్చారనే తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు కూర్చారు? మరి ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా వైసీపీ కార్యాలయం దగ్గర మనం ఉన్న విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఒక ప్యాలెస్ లాగా బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి ప్యాలెస్ లాగా మనకు కనపడుతుంది. మరి పట్టణంలో ఉన్నటువంటి లింగగుంట పంచాయతీలో ప్రస్తుతం వైసీపీ కార్యాలయం దగ్గర మనం ఉన్నాం. విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఇదే ఒక వైసీపీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సుమారం లేదు కనపడుతుంది. మొత్తంగా చూస్తుంటే ఏదైతే మరి లోకేష్ ట్వీట్ చేశారు, ఏదైతే మరి వైసీపీ కార్యాలయాల పైన మరి దాదాపు 600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నాడు అంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా కూడా ఇదే ప్లాన్ ప్రకారం ఇదే ప్రక్రియ కొనసాగింది. దాదాపు 1.5 ఎకరంలో ఈ బిల్డింగ్ కట్టినటువంటి సందర్భం ఉంది. మొత్తం మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాం. వైసీపీ రంగులు గాని, వైసీపీ డిజైన్ గాని, వైసీపీ బిల్డింగ్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం లింగగుంట కార్యాలయంలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయంతో పాటు అన్ని జిల్లాలకు సంబంధించి మొత్తం 25 జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ కార్యాలయాలు ఇదే ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. నిన్న తాడేపల్లిలో కూడా ఆయన వైసీపీ కార్యాలయాన్ని కూడా అక్రమ కట్టడాలంటూ కూడా టీడీపీ కూల్చివేసినటువంటి సందర్భాలు మనకు కనపడుతున్నాయి. ఏదైతే ముందస్తుగా ఏదైతే మరి ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తక్కువ రేటుకి 30 సంవత్సరాలు లీజుకి రాసుకొని కూడా స్థలాలను కూడా కబ్జా చేశారు అంటూ కూడా మరి టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే లోకేష్ చేసినటువంటి ట్వీట్ దాదాపు 600 కోట్ల రూపాయలు ఇంత పెద్ద మొత్తంలో మరి స్థలాలు ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో అందరికి కూడా పేదవాళ్ళకి పంచి పెడతాం, లేదా ఈ బిల్డింగ్స్ ని రానున్నటువంటి రోజుల్లో మరి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఆ ప్రభుత్వ హాస్పిటల్స్ గా మార్చేయాలి అంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఎక్కడ చూసినా గానీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిల్డింగ్స్ వెలుగులోకి రావటం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా
మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలని మరి ప్రభుత్వం అనుమతులు తీసుకొని ఏదైతే మంత్రివర్గంలో పూర్తిగా కూడా ఆమోద ముద్ర వేశాక కూడా ఇలాంటి బిల్డింగ్స్ కట్టడాలు చేశామంటూ కూడా మరి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా నిన్న తాడేపల్లి కార్యాలయం దగ్గర కూల్చివేసిన దగ్గర అక్కడ వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా మరి అక్కడ చేసినటువంటి ఆయన కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ ని టీడీపీ తీవ్రంగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 1.5 ఎకరం నుంచి 2 ఎకరాల భూమిని వైసీపీ కార్యాలయానికి కట్టబెట్టడం ఇది ఎంతవరకు రైట్ అంటూ కూడా అటు సామాన్య ప్రజల నుంచి అటు టీడీపీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సంజన. ఎందుకంటే మనం ప్రభుత్వ భూమి, ఎందుకంటే ఇది పేదలకి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలి అంటూ లోకేష్ ట్వీట్ చేయటం, అదే విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు జీవోలని తీసుకువచ్చి ఈ విధంగా చేయటం పట్ల అటు ప్రజా సంఘాల నుంచి సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక్కసారిగా కూడా సంజన రమేష్, అయితే వైసీపీ కార్యాలయాలు ప్యాలెస్ లా కట్టారని తెలుస్తోంది. వాటికి నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి రమేష్? మీరు చెప్పినట్లుగానే సంజన, ఏదైతే మరి ప్రభుత్వ స్థలాన్ని మాత్రమే వైసీపీ నాయకులు అడ్డగోలు జీవులతో ఈ రాపించుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 1.5 ఎకరం నడిబొడ్డు నరసరావుపేట నడిబొడ్డును ఉన్నటువంటి 1.5 ఎకరం భూమిని దాదాపు కోట్ల రూపాయల భూమి అని మనం చెప్పుకోవచ్చు. కోట్ల రూపాయల భూమిని మరి జీవోతో తక్కువ రేటుతో లీజు తీసుకోవడం, మనం గతంలో కూడా ఆర్టీసీ స్థలాలని అదేవిధంగా జీవోలు సృష్టించి మరి 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు లీజుకు తీసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఖచ్చితంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో జీవో ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వైసీపీ కార్యాలయాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే మీరు చెప్పినటువంటి ఏదైతే బిల్డింగ్ కట్టడాలకు సంబంధించి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయా సంబంధించినటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉంటారు. ఎందుకంటే కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అటు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వారి ప్రోత్సాహంతో ఇలాంటి కన్స్ట్రక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరి ఒక్కొక్క జిల్లాకి సంబంధించి 7 ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఫండ్ కానీ అదేవిధంగా ఇతర ఫండ్స్ ద్వారా కూడా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం. పల్నాడు జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదే ప్రస్తుతం ఈ ఆఫీస్ కి కూడా పూర్తి కూడా తాళాలు వేసినటువంటి పరిస్థితి, ఎవరు లేనటువంటి పరిస్థితి, నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. సంజన ఒక్కొక్క బిల్డింగ్స్ కూడా ఇప్పటికే నోటీసులు సర్వీస్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూడా కూల్చివేసిన తర్వాత కూడా మరి వైసీపీ నాయకులు కూడా తీవ్రంగా విమర్శ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మేము కట్టడాలు ఏర్పాటు చేస్తే ఈ విధంగా కూల్చివేయడం పట్ల కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా టీడీపీ కూడా లీగల్ గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముందస్తుగా కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్రమ కట్టడాల పైన ఒక్క తిరుపతికి సంబంధించినటువంటి కట్టడం మాత్రమే కొంత పర్మిషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. అయితే అన్ని జిల్లాలకు సంబంధించి మొత్తం కూడా ఆ అక్రమ కట్టడాలంటూ కూడా టీడీపీ విమర్శలు చేస్తుంది. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇంత పెద్ద స్థాయిలో 1.5 ఎకరం బిల్డింగ్ కట్టడం ఒక ప్యాలెస్ లాగా అయితే వైసీపీ కార్యాలయం నిర్మించడం పట్ల ఇంతవరకు కూడా స్థానిక ప్రజలకి అటు జర్నలిస్టులకు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అన్ని జిల్లాలలో మరి ఒకేసారి ఇది స్ప్రెడ్ అవటం, అదేవిధంగా అటు లోకేష్ ట్వీట్ చేయటం, ఆ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించడం పట్ల కూడా మరి ఒక్కసారిగా కూడా బయటికి వచ్చినటువంటి నేపథ్యం కూడా సామాన్య ప్రజలు కూడా కొంత అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే ప్లాన్ ప్రకారం ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి కట్టడాలు మనకు కనపడుతున్నాయి. మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా ఇదే ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో ఇదే బిల్డింగ్ మొత్తం అన్ని జిల్లాల్లో ఇదే మోడల్లో ఉంటుంది. ఇదే ఎక్కువగా 1.5 ఎకరం నుంచి 2 ఎకరాల్లో ఆ బిల్డింగ్స్ కట్టినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా రమేష్, ఫైనల్ గా కొన్ని నిర్మాణాలకు వైసీపీ హయాంలో అక్రమంగా నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజము రమేష్?
ఎస్, ఖచ్చితంగా సంజన. ఏదైతే మరి మీరు చెప్పినట్లుగానే వైసీపీకి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం అటు వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా, అయితే అధికార పార్టీ, ప్రస్తుతం అధికార పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిన్న తాడేపల్లి కూలగొట్టినటువంటి వైసీపీ కార్యాలయానికి ఎలాంటి అనుమతులు లేవు, ఎలాంటి నిబంధనలు పాటించలేదంటూ కూడా కట్టడాలు కూల్చింది. కేవలం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా కేవలం ఒక్క జిల్లాలో మాత్రమే అనుమతులు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చి కూల్చేస్తారా లేదా రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ స్వాధీనం చేసుకుని ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఇతర బిల్డింగ్స్ కి వాడుకునేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కూడా వైసీపీ కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కట్టడాలు పూర్తయిన తర్వాత కొంత చట్టపరమైన చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇంతవరకు కూడా మరి ముఖ్యమంత్రి నోటి వెంట దీనిపైన రానటువంటి నేపథ్యంలో అధికారులు నోటీసులు ఇస్తుంది. అటు మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి కూడా ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, అటు వైసీపీ కోర్టుకు వెళ్తుందా లేదా దీనిపైన న్యాయ పోరాటం చేస్తున్నదో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.